టీడీపీ, బీజేపీ, ఈ జనసేన కూటమి కుయుక్తులు ఏవైతున్నాయో ఒకటొకటిగా బయటపడతా ఉన్నాయి. వీళ్ళు కనుక రేపు అధికారంలోకి వస్తే ఏం జరగబోతా ఉంది అంటే, ఇప్పుడు 67 లక్షల మంది లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పింఛన్దారులు, వీళ్ళందరికీ కూడా పింఛన్ కట్ అయిపోయి మళ్ళీ మీరు కొత్తగా అప్లై చేసుకోవాలి, మళ్ళీ బ్యాంకుల చుట్టుముట్టో మీ సేవల చుట్టుముట్టో ఇటు పోయి తిరిగి మళ్ళీ అప్లై చేసుకున్నటువంటి దుస్థితి మళ్ళీ వచ్చేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఇక దాంతోపాటు మరీ ముఖ్యంగా ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు మొత్తం 31 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిండు. అక్కడ అంటే పేదలకు ఇచ్చినటువంటి పట్టాలను కూడా రకరకాల సంస్కరణల పేరుతోటి ఈ 31 లక్షల మంది పేదలకు ఇచ్చినటువంటి భూముల పట్టాలను కూడా, ఇళ్ల పట్టాలను కూడా రద్దు చేసేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఇక దీంతో పాటు ముస్లిం రిజర్వేషన్ల గురించి మనం స్పెషల్ గా మాట్లాడుకోవాలి. మైనార్టీల రిజర్వేషన్లు మేము రద్దు చేస్తామని బహిరంగంగానే బాహాటంగానే సభలలోనే బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు. మరి బీజేపీతో పొత్తు పెట్టుకొని కూటమిగా ఏర్పడినటువంటి టీడీపీ కానీ జేఎస్పీ కానీ ఈ కూటమి కానీ రేపు అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు ఉంటాయా? ఇది 200% రద్దు అయిపోతుంది. ఇందులో ఎలాంటి డౌట్ లేదు.